బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. గ్రీన్ సిటీ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో తన మాజీ భార్యను మహేష్ అనే వ్యక్తి దారుణంగా చంపేశాడు. ఇంట్లోకి చొరబడిన మహేష్ తన మాజీ భార్య సునీతను చంపడానికి కత్తులో పెట్రోల్ డబ్బాతో వచ్చాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే తగలబెట్టేస్తానంటూ అక్కడున్న స్థానికులను బెదిరించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తులతో సునీతపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళతో తనకు గతంలోనే పెళ్లైందని, ఇటీవలే తనకు విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నందుకే హత్య చేశాను అని నిందితుడు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. సునీత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. లోపల హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. సునీత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మాజీ భర్త అతి కిరాతకంగా చంపేశాడు. ఆమెతో ఆ చంపిన వ్యక్తికి ఇటీవలే విడాకులైంది. సునీత భర్తతో విడాకులు తీసుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకే సునీతను చంపేశాను అని ఆమె మాజీ భర్త చెబుతున్నాడు. నిందితుడు చెబుతున్నాడు. ఆమెను చంపటానికి అతను కొన్ని కట్టర్లను తీసుకుని వచ్చాడు. కట్టర్లను గ్లాస్ కట్టర్లను తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత స్థానికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అపార్ట్మెంట్లో ఉన్న పక్కన ఉన్న వాళ్ళు, ఇరుగు పొరుగు వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరైనా వస్తే వాళ్ళను కూడా చంపేస్తాను అని బెదిరింపులకు దిగాడు. దీంతో అతని దగ్గరికి వెళ్ళటానికి ఎవరు ప్రయత్నం చేయలేకపోయారు, సాహసం చేయలేకపోయారు. అతను తన వెంట తెచ్చుకున్న కత్తులతో తన మాజీ భార్య సునీతను, అవిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, ఈ కట్టర్లను అతను తీసుకొచ్చాడు. తన భార్యను, మాజీ భార్యను ముక్కలు ముక్కలుగా నరికేయాలి అని ఇలాంటి కట్టర్లను తీసుకొచ్చాడు. నిజానికి ఇలాంటి కట్టర్లతో మనుషులను చంపే సన్నివేశాలు కొన్ని హాలీవుడ్ సన్నివేశాల్లో మనం చూస్తుంటుంటాం. కొన్ని క్రైమ్ సినిమాల్లో మనకి కనిపిస్తుంటుంటాయి. బహుశా అలాంటి క్రైమ్ సినిమాలను మీరు బాగా చూసుంటుంటాడు. అందుకే ఇలాంటి కట్టర్లతో కూడిన బ్యాగ్ను, అదిగో చూడండి ఒకసారి, నిందితుడు ఈ బ్యాగ్ను తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్లో అధునాతన కట్టర్లు ఉన్నాయి. చెట్లను కట్ చేసే కట్టర్లు అతను తీసుకొచ్చాడు. వృక్షాలను కట్ చేసే కట్టర్లను అతను తీసుకొచ్చాడు. కత్తులను తీసుకుని వచ్చాడు. అతని మాజీ భార్య ప్రతిఘటించింది, వద్దు అని ప్రాధేయపడింది. కానీ సునీతను ఆ వ్యక్తి అతి కిరాతకంగా ముక్కలు కోసి చంపేశాడు. ఇరుగు పొరుగు వారు అక్కడే ఉన్నారు. ఎవరైనా వస్తే ఆ కట్టర్ని, ఆ వుడ్ కట్టర్ని ఆన్ చేశాడు. ఆన్ చేసి ఎవరైనా దగ్గరికి వస్తే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించాడు. ఇదిగో నిందితుడు పేరు మహేష్. ఆ మహేష్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాడు. కనీసం ఇద్దరికేదో విభేదాలు ఉన్నాయి, ఇద్దరు విడిపోయారు. తన బతుకుతుంది అనే ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం మానవత్వం లేకుండా మాజీ భార్యను చంపాలి అనే కసితో రగిలిపోయి అతని కట్టలను తీసుకుని వచ్చి ఆ సునీత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాజీ భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నాడు. వనస్థలిపురంలో జరిగింది ఈ ఘటన. గ్రీన్ సిటీ కాలనీలో అపార్ట్మెంట్లో తన మాజీ భార్యను మహేష్ అనే వ్యక్తి దారుణంగా చంపేశాడు. ఇంట్లోకి చొరబడిన మహేష్ తన మాజీ భార్య సునీతను చంపడానికి కత్తులు, పెట్రోల్ డబ్బాలు, వుడ్ కట్టర్లు తీసుకుని వచ్చాడు. ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళను తగలబెట్టేస్తాను అని బెదిరించాడు. చనిపోయిన మృతురాలు సునీతను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చంపిన నిందితుడిని కూడా రెండో బాక్స్లో చూస్తున్నారు. ఆ నల్లటి బ్యాగ్లో ఇదిగో ఈ కట్టర్లను తీసుకుని వచ్చాడు. ఆ ఎల్లో కలర్లో కనిపిస్తున్న ఆ వుడ్ కట్టర్లు, కత్తులు, గ్లాస్ కట్టర్లు, పెట్రోల్ డబ్బాను కూడా తన వెంట తీసుకుని వచ్చాడు. ఒకవేళ దగ్గరికి వస్తే మిమ్మల్ని చంపేస్తాను, తగలబెట్టేస్తాను అంటూ బెదిరించాడు. కసితో ఆ సునీత, మాజీ భార్య సునీతను కసితో ముక్కలుగా కోసి చంపేశాడు. గతంలో కూడా మనం ఇలాంటి దారుణమైన ఘటనలు చూసాం. భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి చెరువులో పోసేశాడు ఒక దుర్మార్గపు భర్త. ఇంకొకడు భార్యను చంపి ఫ్రిడ్జ్లో ముక్కలు పెట్టి ఆ తర్వాత ఒక్కొక్క చోట విసురుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకో దుర్మార్గపు భర్త. ఈ దుర్మార్గపు భర్త కూడా ఈ కట్టలను తీసుకుని వచ్చి విడాకులు తీసుకుంది అనే కోపంతో తను
ఎందుకో దూరంగా ఉండాలనుకుంటుంది. ఇద్దరికి సరిపోలేదు, సరిపడలేదు. తను విడాకులు తీసుకుని వేరే వ్యక్తితో తన జీవితాన్ని కొనసాగించాలని అనుకుంది. కానీ ఈ మాజీ భర్తకు అది నచ్చలేదు. ఆమె వేరే పెళ్లి చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆమె దగ్గరికి ఈ కట్టలను తీసుకుని వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగి ఆ తర్వాత ఆమెను ఆ కత్తులతో నిర్దాక్షిణ్యంగా కోసాడు. రక్తపు మడుగులో సునీత విలవిలలాడుతూ తన తుది ప్రాణాలు విడిచింది. ఆ ప్రదేశం అంతా చాలా హృదయ విదారకంగా ఉంది. ఆమెను తన వెంట తెచ్చుకున్న కట్టలతో కట్ చేస్తూ వికృతానందాన్ని పొందాడు ఈ మహేష్ అనే మాజీ భర్త నిందితుడు. క్లూస్ టీమ్ అక్కడికి వచ్చాయి. అక్కడ ఉన్న ఆధారాలను సేకరిస్తూనే వాడిని కూడా పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గానే పట్టుకున్నారు. అందరూ చూస్తూ ఉండగానే ఈ ఘటనకు దుర్మార్గానికి పాల్పడ్డాడు ఈ భర్త. వాడిని కూడా తీసుకొచ్చిన బ్యాగ్లో ఈ కట్టలను తీసుకుని వచ్చి సునీతపై ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. కూడా వచ్చేటప్పుడు పెట్రోల్ కూడా తీసుకుని వచ్చాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే తగలబెట్టేస్తాను అంటూ బెదిరించాడు. ఒకవేళ బహుశా ఆమె ఊహించి ఉండదు ఆ సమయంలో ఈ మాజీ భర్త అక్కడికి వచ్చి తనపై ఇంతటి దారుణానికి ఒడిగడతాడు అని బహుశా ఆమె ఊహించి ఉండదు. మరి ఆమెకి కాల్ చేశాడు. నిజానికి ఇంతటి దారుణానికి పాల్పడే ముందు వీళ్ళిద్దరి మధ్య ఏదైనా కాన్వర్సేషన్ జరిగిందా, బెదిరింపులకి ఏమన్నా దిగాడనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. బహుశా ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తెలుసుండుంటే ఆమె తలుపులైనా తీకిపోయి ఉండేది, లేదు ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి అక్కడైనా ఉండుండేది, తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండేది. కానీ భార్యను చంపాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ కట్టలను తీసుకుని వచ్చాడు. ఆ కట్టలను తీసుకుని వచ్చి, కత్తులను తీసుకుని వచ్చి, పెట్రోల్ తీసుకుని వచ్చి ఆ కట్టలతో ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. రక్తపు మడుగులో ఆమె ప్రాధేయపడుతూ విలవిలలాడుతూ చనిపోయింది. వద్దు, తనను చంపొద్దు అని ప్రాధేయపడినప్పటికీ ఈ మాజీ భర్త మహేష్ మనసు కరగలేదు. నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా ఈ సునీత అనే ఆ వ్యక్తిని, మాజీ భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. నిజానికి విడాకులైపోయింది, చట్టబద్ధంగా విడాకులైపోయింది. ఇద్దరికి లీగల్ సెపరేషన్ జరిగింది. ఆమె తన జీవితాన్ని వేరొక వ్యక్తితో పంచుకోవాలని అనుకుంటోంది. ఇది ఈ మాజీ భర్తకు నచ్చలేదు. ఆమె బతుకుతుంది కదా అని వదిలేసి ఉండాల్సింది. కానీ విడాకులైన తర్వాత కూడా బహుశా తనని వేధించడం మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఇతను ఈ వ్యక్తి ఇంటికి వచ్చేటప్పుడు, అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, వనస్థలిపురంలో ఆ హత్య జరిగిన అపార్ట్మెంట్కి సంబంధించిన దృశ్యాలు. కింద జనాలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. గ్రీన్ సిటీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా తమ అపార్ట్మెంట్లో ఆ వ్యక్తిని మాజీ భర్త ఇలా చంపేస్తున్నాడు అనే ఆ పెనుగులాట జరిగేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్కు గురయ్యారు, భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్మెంట్లో మాజీ భార్యను మహేష్ నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అదిగో క్లూస్ టీమ్ అక్కడికి వచ్చారు. రెడ్ హ్యాండెడ్గానే దొరికిపోయాడు కాబట్టి ఇక ఈ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇదంతా నామమాత్రపు ప్రక్రియే. బహుశా ఇప్పుడు అతను పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. అతను పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి పోలీసుల అదుపులోనే ఉన్నాడా? పోలీసుల అదుపులోనే ఉంటే అక్కడికి డాగ్ స్క్వాడ్ బహుశా అవసరం ఉండదు. అయినప్పటికీ పోలీసుల పక్కా ఆధారాలు సేకరించడానికి, కేసుని చాలా బలంగా పుటప్ చేయడానికే ఈ క్లూస్ అన్నింటినీ సైంటిఫిక్గా కూడా సేకరిస్తున్నారు. అది డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చారు. ఆ భర్త అక్కడే ఉన్నాడు. చంపిన మహేష్ అనే ఈ నిందితుడు చూడండి, మాస్క్ పెట్టుకుని ఎలా కూర్చుని ఉన్నాడు. భార్య నిర్దాక్షిణ్యంగా చంపాడు. కేవలం విడాకులు తీసుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసింది అనే కక్షతోనే చంపేశాడు. స్థానికులను బెదిరించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తులతో సునీతపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహిళతో తనకు గతంలోనే పెళ్ళైంది అని నిందితుడు చెప్పాడు. ఇటీవలే తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నందుకే హత్య చేశాను అని నిందితుడు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. సునీత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తుంది. తల్లితో కలిసి ఉంటున్న సునీతపై దాడి చేయాలి అని నిందితుడు ప్రీ ప్లాన్డ్గా అక్కడికి వచ్చాడు. సునీత ఈ వ్యక్తికి, మహేష్కి విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె తల్లితో కలిసి అక్కడ ఉంటుంది. వేరే పెళ్లి చేసుకోవాలి అని ఆమె అనుకుంటోంది. కారణాలు ఏమై ఉన్నాయో, వీడు ఇంతటి దుర్మార్గుడు కాబట్టే బహుశా ఇలాంటి దుర్మార్గుడితో ఆమె వేగలేకపోయింది. అందుకే విడాకులిచ్చి దూరంగా ఉండాలనుకుంది. కనీసం మానవత్వం లేని వ్యక్తి మహేష్ అని ఈ ఘటనతోనే మనకు అర్థమవుతుంది. అందుకే ఈ మహేష్ అనే వ్యక్తి నుంచి సునీత దూరంగా ఉండాలి అని విడాకులు తీసుకుంది. కానీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమెను సుఖంగా బతకనివ్వలేదు ఈ మహేష్ అనే ఈ మాజీ భర్త. ఆమెపై దాడి చేశాడు. సునీత
కేకలు వేసింది. ఆ కేకలు విని స్థానికులు అక్కడికి వచ్చారు. తల్లిని సైతం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో తగలబెట్టేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత కసితీరా ఆమెను కత్తులతో పొడిచాడు. సునీత రక్తపు మడుగులో పడి విలవిల్లాడుతూ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మరణించడంతో మహేష్ బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నాడని స్థానికులు చెప్తున్నారు. అనంతరం తలుపులు పగలగొట్టి స్థానికులు నిందితుని పోలీసులకు అప్పగించారు. తనకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకోవడంతోనే సునీతను హత్య చేసినట్లుగా పోలీసులకు ఈ మహేష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడా? వనస్థలీపురంలో మాజీ భార్య సునీతను హత్య చేసిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతుంది. స్థానికులు తల్లి సునీత అయినటువంటి మహేష్ ఒకసారిగా తన ఇంట్లోకి తన తల్లి బట్టలు ఆరేస్తే దానికి టెర్రస్ పైకి వెళ్లిన సమయంలో ఇంట్లోకి వచ్చాడు 2 కత్తులతో, మరోవైపు పెట్రోల్ బాటిల్ తో. అంటే ప్రీ ప్లాన్డ్ గా ఒకసారి రెక్కి నిర్వహించి ఇంట్లో ఎవరు లేని సమయంలో సునీత ఒకతే ఇంట్లో ఉందని తెలుసుకున్నటువంటి మహేష్ తన ఇంట్లోకి వచ్చాడు. వచ్చిన అనంతరం కూడా పెట్రోల్ బాటిల్ తో ఇల్లంతా కూడా చల్లేసి ఎవరైనా వస్తే తగలబెట్టేశానంటూ బెదిరిస్తూ తన పైన కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. తన తల్లి వచ్చి ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకంటే తన కూతురిని హత్య చేస్తున్నాడు, కత్తులతో పొడుస్తున్నాడు. తన తల్లి వచ్చి ఆపే ప్రయత్నం చేసినా కూడా మహేష్ విచక్షణ రహితంగా, ఎందుకంటే తన మాజీ భార్య సునీత విడాకులు తీసుకుంది. తనతో విడాకులు తీసుకున్న అనంతరం కూడా వేరే వివాహం చేసుకొని తన తల్లితో కలిసి రెండో భర్తతో కలిసి తన తల్లితో కలిసి వనస్థలిపురంలోని గిరినీల్ కాలనీలో నివాసం ఉంటుంది. సో తనతో విడాకులు తీసుకోవడం, ఇంకో వ్యక్తి పెళ్లి చేసుకోవడంతో ద్వేషం కక్ష పెంచుకున్నటువంటి సునీత పైన కక్ష ద్వేషం పెంచుకున్నటువంటి మహేష్ తన పైన కత్తులతో దాడి చేసి ఎలాగైనా హతమార్చాలని నిర్ధారించుకున్నట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే కత్తులను వెంట తెచ్చుకున్నాడు, పెట్రోల్ బాటిల్ ని వెంట తెచ్చుకున్నాడు. ఎవరు అడ్డు రాకుండా పెట్రోల్ బాటిల్ తో బెదిరించాలని ఒక క్లియర్ ప్లాన్ తోనే మహేష్ హత్య చేయాలని, పూర్తిగా సునీతను హతమార్చాలనే ఉద్దేశంతోనే వచ్చినట్లుగా కూడా మనకు సంఘటన స్థలాన్ని చూసినా మహేష్ హత్య చేసిన తీరుని చూసినా కూడా అర్థమవుతుంది. సో హత్య చేసిన అనంతరం కూడా సునీత కేకలు, ఎందుకంటే విచక్షణ రహితంగా పొడుస్తున్న కత్తులతో దాడి చేస్తున్న నేపథ్యంలో ఆమె అరుపులు కేకులు విన్నటువంటి స్థానికులు ఒకసారిగా అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మహేష్ పెట్రోల్ బాటిల్ తో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. ఎవరైనా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తే పెట్రోల్ బాటిల్ తో పూర్తిగా తగలబెట్టేస్తానంటూ కూడా బెదిరించారు. అడ్డుకున్న వారిపైన కూడా పెట్రోల్ చల్లి తగలబెట్టేస్తానంటూ కూడా తన తల్లిని, సునీత తల్లిని కూడా బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. సో విచక్షణ రహితంగా మహేష్ కత్తులతో దాడి చేయడంతో సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సో హత్య చేసిన అనంతరం కూడా మహేష్ అదే ఇంట్లో ఉన్నాడు. పెట్రోల్ బాటిల్ తో స్థానికులను వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ కూడా అక్కడే ఉన్నాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వనస్థలీపురం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడైతే మహేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే హత్యకు ప్రధాన కారణాలు ఏంటి అన్న దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో, అంటే మహేష్ కు విడాకులు ఇవ్వడం, రెండో వివాహం చేసుకుని వేరే వ్యక్తితో తాను జీవిస్తుందన్న కారణంతోనే అదే కక్షతో అదే ద్వేషంతో మహేష్ రెండో వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది అనే కోపంతో వచ్చి చంపేశాడా, లేదు రెండో మ్యారేజ్ చేసుకుందా? రెండో వివాహం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే విడాకులు అయిన అనంతరం కూడా గత కొన్ని రోజులుగా తన తల్లితోనే సునీత ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన నేపథ్యంలో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. రెండో పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో ఇందుకే ద్వేషం పెంచుకున్నటువంటి మహేష్ తనతో పాటు ఇన్ని రోజులు ఉంది, తన పైన మధ్యలో విభేదాలు వచ్చిన అనంతరం కూడా గతంలో పెద్ద మనుషుల సమక్షంలో కూడా వీరిద్దరికి కొంత కౌన్సిలింగ్ చేశారు. విడాకులకు అప్లై చేసిన అనంతరం కూడా 3 విడతలుగా సునీత మహేష్ లకు కౌన్సిలింగ్ చేశారు. అయినా కూడా విడాకులు కావాలని చెప్పి సునీత పట్టుబట్టడంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న అనంతరం కూడా సునీత తనకు దూరం అయిపోయిందన్న ద్వేషం పెంచుకున్నాడు మహేష్. ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుందన్నట్టుగా కూడా తెలుస్తోంది. రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలోనే కక్ష పెంచుకున్నటువంటి మహేష్ ప్లాన్ ప్రకారం, పక్కా ప్లాన్ ప్రకారం సునీతని హతమార్చాలనుకున్నాడు. అంటే ఈమె రెండో భర్తతో నివాసం ఉంటుందా అక్కడ సాగర్? ఎస్ రోహిత్, ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు రెండో వివాహం చేసుకుంది. రెండో భర్తతో కలిసి తన తల్లి, రెండో భర్తతో కలిసి వనస్థలిపురంలోని గ్రీనీల్ కాలనీలో ఆమె నివాసం ఉంటున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ద్వేషం పెంచుకున్నాడు మహేష్. గతంలో కూడా అంటే హత్య చేయాలని నిర్ధారించుకున్న అనంతరం మహేష్ ఇంటి వద్ద ఎవరెవరు ఉంటున్నారు, ఎవరు లేని సమయంలో సునీత
ఏ సమయంలో ఒంటరిగా ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆమె ఒంటరిగా ఉంటుంది అన్నట్లు కూడా సమాచారం. అంటే ముందు కూడా రెక్కి నిర్వహించి సునీత ఒంటరిగా ఉండే సమయాన్ని ముందే తెలుసుకున్నాడు మహేష్. అనంతరమే ఈ హత్యకు కత్తులతో దాడి చేసి హత్య చేయాలని ఒక ప్రీ ప్లానెడ్ గా వచ్చినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో రెండో వివాహం చేసుకోవడం, తనతో విడాకులు తీసుకోవడం, దీంతో కక్ష పెంచుకొని విచక్షణ రహితంగా దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇదేనా కారణం, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? విడాకులు తీసుకున్న అనంతరం రెండో వివాహం చేసుకోవడం తో ద్వేషం పెంచుకునే మహేష్ హత్య చేశాడా, లేదా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో ఇంకా దర్యాప్తు. ఇప్పటికే సంఘటన కొన్ని ఆధారాలు, కత్తులను, పెట్రోల్ బాటిల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని అక్కడే ఉన్నటువంటి, ఎందుకంటే హత్య చేసిన అనంతరం కూడా సునీత చనిపోయిందని, హత్య చేసిన అనంతరం తను మృతి చెంది అంటే చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కూడా మహేష్ అక్కడే ఉన్నాడు, లోపలనే ఉన్నాడు. సో లోపల ఉండగానే పోలీసులు అదుపులోకి సాగర్ ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు మిగిలిన అపార్ట్మెంట్ వాళ్ళు నైబర్స్ అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారా? తమ కళ్ళ ముందు ఇది ఇంత దారుణ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఏం చెబుతున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే కత్తులతో మహేష్ సునీత పైన దాడి చేస్తున్న సందర్భంగా ఆమె అరుపులు కేకులు విన్నారు. తల్లి టెర్రస్ పైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళింది, వచ్చి చూసేసరికి మహేష్ దాడి చేస్తున్నాడు. సో ఇదంతా చూస్తున్నటువంటి తల్లి అరుపులు కేకలతో పక్కన ఉన్నటువంటి వారు వెంటనే అప్రమత్తమయ్యారు. స్థానికులు, మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ స్థానికులు వెళ్లి అడ్డుకునే, అంటే స్థానికంగా ఉన్నటువంటి వారు వెళ్లి సునీతను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని కూడా బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెట్రోల్ బాటిల్ తెచ్చుకోవడం మహేష్ ఉద్దేశం. స్థానికులు ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఈ పెట్రోల్ బాటిల్ తో వాళ్ళని భయపెట్టాలని ముందే ప్రీ ప్లానెడ్ గా, ఇదంతా కూడా మహేష్ ప్రీ ప్లానెడ్ గా హత్యకు పథకరచన చేసినట్లుగా కూడానే అర్థమవుతుంది. అందులో భాగంగానే పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నాడు, కత్తులతో దాడి చేసిన అనంతరం తన తల్లి అడ్డు వచ్చినా, స్థానికులు ఎవరు అడ్డు వచ్చినా కూడా, ఎందుకంటే మధ్యాహ్నం కావడంతో స్థానికంగా ఉండేవారు నివాసాల్లో లోపల ఉంటారు. మహేష్ ఒకసారిగా లోపలికి వెళ్ళడం అనంతరం సునీత గమనించలేదు. అతని నుంచి కొంత అంటే బహుశా సాగర్ అతని నుంచి ఆమెకి ప్రాణహాని ఉంటుంది అనే విషయం ఆమె ఊహించి ఉండుండదా? మధ్యలో ఏమైనా వీళ్ళిద్దరికి ఫోన్ కాన్వర్సేషన్స్, బెదిరించాలి ఇలాంటి వాటికి ఏమన్నా దిగినట్టుగా తెలుస్తుందా? ఆమె తల్లి ఏమన్నా చెప్తుందా అందుకు సంబంధించిన సమాచారం? ఉండొచ్చు రోహిత్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు తల్లి కానీ ఎవరు కానీ బంధువులు కూడా ఇప్పటివరకు మీడియాతోని మాట్లాడలేదు. సో సంఘటన పైన ఒకసారిగా పోలీసులు అయితే ఇప్పటికైతే వివరాలు సేకరించారు. అయితే గతంలో వీరికి మధ్య విభేదాలు, గొడవలు ఉన్నమాట వాస్తవమైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రెండో వివాహానికి సంబంధించినటువంటి వివరాలు వస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో ఏమైనా మహేష్ కు సునీతకు మధ్య వివాదాలు జరగడం, గొడవలు జరగడం, తాజాగా వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఆ విషయంలో ఇంకేమైనా వీళ్ళు కలిసారా, లేదంటే కలిసి మాట్లాడుకున్నారా, లేదంటే మహేష్ ఏమైనా సునీతను రెండో వివాహం విషయంలో కావచ్చు, విడాకుల విషయంలో కావచ్చు బెదిరింపులకు పాల్పడ్డా అన్న అంశాలు కూడా పోలీసుల విచారణలో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే పోలీసులు మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు. సో ద్వేషంతో, విడాకులు తీసుకుందన్న ద్వేషం, రెండో వివాహం తీసుకున్న ద్వేషంతోనే ప్రస్తుతం అయితే మహేష్ హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనేది కూడా మహేష్ ను విచారించిన అనంతరం పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ హత్య అనేది వనస్థలిపురం ప్రాంతంలో స్థానికులను కలకలం రేపింది, భయాందోళన గురి చేసింది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నమే చేసినప్పటికీ కూడా ఒక సైకోగా మారినటువంటి మహేష్ తన మాజీ భార్య సునీతను అత్యంత దారుణంగా కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటన పైన ఇంకా వనస్థలిపురం పోలీసులు మహేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా ఈ కారణాలైనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా, హత్యకు ప్రధాన కారణాలు ఏంటనేది కూడా దర్యాప్తులో వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాగర్, ఒక్క నిమిషం, మరికొద్ది సేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది. గ్రీన్ సిటీ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో మహేష్ అనే వ్యక్తి తన మాజీ భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. అందరూ చూస్తూ ఉండగానే ఆ మాజీ భార్య తల్లి కూడా అక్కడ ఉండగానే తనతో తెచ్చుకున్న కట్టర్లతో, కత్తులతో మాజీ భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆమె చంపొద్దు అని ప్రాధేయపడుతూ తన నుంచి మాజీ భర్త నుంచి తప్పించుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నం చేసినా ఈ కిరాతక మహేష్ ఆమె నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. తనతో విడాకులు తీసుకుని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆమె జీవనాన్ని ఆమె కొనసాగిస్తోందని ఒకే ఒక్క అసూయతో తన మాజీ భార్య సునీతను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు ఈ మహేష్. బహుశా మహేష్ అక్కడికి వస్తున్న విషయం సునీతకు తెలిసి ఉండుండకపోవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేష్ ఆమె ఇంటికి రావడానికి ముందు
ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ కూడా ఏమన్నా జరిగిందా, విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఫోన్లు చేసి ఏమన్నా బెదిరిస్తూ ఉన్నాడా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే విడాకులు తీసుకునే ముందు చాలా పంచాయతీలు జరిగాయి, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. కానీ ఇద్దరు కలిసి జీవించే అవకాశం లేని పరిస్థితుల్లో సునీత మహేష్ నుంచి డివోర్స్ తీసుకొని దూరంగా ఉంటోంది. దాన్ని తట్టుకోలేకపోయాడు మహేష్. విడాకులు తీసుకున్న తర్వాత కూడా సునీతను వేధించడం మొదలుపెట్టాడు. అయితే సునీత విడాకులు తీసుకున్న తర్వాత వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆమె జీవనాన్ని ఆమె కొనసాగిస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో సునీత ఆమె పెళ్లి చేసుకున్న భర్తతోనూ రెండో భర్తతోనూ ఆమె తల్లితోనూ కాపురం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి కూడా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే మహేష్ కేవలం తనతో విడాకులు తీసుకుని వేరొక వ్యక్తిని తనకు తెలియకుండా పెళ్లి చేసుకుందేనే అక్కస్తోనే చంపేయాలి అనే కోపంతోనే అదిగో ఆ కట్టలను తనతో తెచ్చుకున్నాడు. బహుశా మరి లోపలికి ఎలా వెళ్ళగలిగాడు అన్నది కూడా డౌట్స్ వస్తున్నాయి. ఇంటి ముందు సెక్యూరిటీ ఉంటుంది, ఒకవేళ ఈ వ్యక్తి వస్తే ఇంటి లోపలికి పంపించొద్దు అని సెక్యూరిటీకి ఆమె సునీత ఎప్పుడు చెప్పలేదా, తను అక్కడికి వచ్చి చంపేసే అవకాశం ఉంటుందని ఆమె ఎప్పుడు అనుకోలేదా అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్లో చూస్తున్న దృశ్యాలు ఆమె నివాసం దగ్గర, వనశ్రీపురంలో గ్రీన్ సిటీ దగ్గర ఆ అపార్ట్మెంట్ దగ్గర సెల్లార్లో ఉన్న దృశ్యాలు అవి. ఒక్కసారిగా అపార్ట్మెంట్ వాసులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సునీత ఆ మాజీ భర్త చేతిలో చనిపోతున్న సమయంలో అతను ఆ కత్తులతో హత్య చేస్తున్న సమయంలో ఆమె భయభ్రాంతులతో అరిచింది, అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఆ ఇరుగు పొరుగున వాళ్ళు అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఎవరైనా దగ్గరికి వస్తే పెట్రోల్తో మిమ్మల్ని కూడా తగలబెట్టేస్తాను అని బెదిరింపులకు దిగితే వాళ్ళు దగ్గరికి వెళ్ళలేకపోయారు. తమ అపార్ట్మెంట్లో ఇంత దారుణం జరుగుతోందని తమ కళ్ళ ముందే జరుగుతూ ఉండటంతో వాళ్ళంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యి షాక్కు గురయ్యారు. వెంటనే 100 కూడా ఫోన్ చేశారు, పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చే లోపే మహేష్ సునీతను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఆ తర్వాత అక్కడున్న బాత్రూంలోకి వెళ్ళి మహేష్ దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత డోర్స్ పగలగొట్టి మహేష్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కేవలం తనతో విడాకులు తీసుకుని వేరే వ్యక్తితో ఉంటోంది అనే అక్కసుతోనే ఈ మహేష్ ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు మిగిలిన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా గొడవలు జరుగుతూ ఉండేవా, మహేష్ ఎప్పుడైనా అక్కడికి వచ్చాడా అనే విషయంపై కూడా పోలీసులు అడుగుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మహేష్ అంత ఈజీగా లోపలికి ఎలా రాగలిగాడు, ఆమె ఉంటున్న ఫ్లోర్లోకి డైరెక్ట్గా ఎలా వెళ్ళగలిగాడు, దీనికి సంబంధించి అక్కడ ఇంకెవరైనా మహేష్కి సహాయ సహకారాలు అందించాడా, రెక్కీ నిర్వహించడానికి ఎవరైనా సాయం చేశారనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అతను వస్తుంటే వాచ్మెన్ ఎందుకు అడ్డుకోలేదు, వాచ్మెన్ అక్కడ లేడా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వాచ్మెన్ ఒకవేళ అడ్డుకుని ఉండుంటే, ఇదిగో సీసీ ఫుటేజ్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన సీసీ ఫుటేజ్ చూస్తున్నారు. అపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు రిలీజ్ చేశారు. బిగ్ టీవీ ఆ సీసీ ఫుటేజ్ని సంపాదించింది. అదిగో చూడండి ఒకసారి, అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది. అదిగో ఆ బ్యాగ్ పట్టుకొని అతను నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అదిగో మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, ముందుకు వెనక్కి వెళ్తున్నాడు. చాలా బరువుగా ఉంది బ్యాగ్ని, తను ఈజీగా బ్యాగ్ను మోయట్లేదు, బరువుగానే ఉన్న బ్యాగ్ను ఆ కట్టర్తో పాటు ఇంకా కత్తులు, పెట్రోల్ డబ్బాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బ్యాగ్ను కొంచెం బరువుగానే మోస్తున్నాడు. అతను ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. వెనక్కి ఎందుకు వస్తున్నాడు, అదిగో చూడండి ఒకసారి నిందితుడి చేతిలో ఉన్న బ్యాగ్ను మీరు చూడండి, అందులోనే ఉన్నాయి సునీతను హత్య చేయడానికి అతను తెచ్చుకున్న మారణాయుధాలను ఆ బ్యాగ్లోనే పెట్టుకుని ఉన్నాడు. భుజానికి కూడా ఒక బ్యాక్ ప్యాక్ మనకు కనిపిస్తుంది, భుజానికి ఒక బ్యాగ్ వేసుకున్నాడు. అదిగో భుజానికి ఒక బ్యాగ్ వేసుకున్నాడు, తన ఎడమ చేతితో ఇంకో బ్యాగ్ను పట్టుకున్నాడు, కుడి చేతిలో కూడా ఏదో కనిపిస్తుంది. దాంతో ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత వెనక్కి ఎందుకు వచ్చాడు, బహుశా అతను ఫోన్ తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అనుకుంటా. ఆ బ్యాగ్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేశాడు, బ్యాగ్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేసి మళ్ళీ ఆ బ్యాగ్ని వెనక్కి తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్లో ఇదిగో ఆ రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు, ఆ బ్యాగ్లో ఈ కట్టర్స్ ఉన్నాయి. ఈ కట్టర్స్ అన్నిటినీ అతను ముందే సునీతను హత్య చేయడానికి, తన మాజీ భార్యను హత్య చేయడానికి ఈ కట్టర్స్ను కొనుక్కుని వెళ్ళాడు. ఒక షర్ట్ కూడా ఉంది, అంటే బహుశా అక్కడ ఆ షర్ట్ ఎందుకు ఉంది, అదే బ్యాగ్లోనే ఉందా అంటే చంపిన తర్వాత అతను వైట్ కలర్ షర్ట్ కనబడుతుంది కదా, ఈ షర్ట్ వేరే షర్ట్ మార్చుకుని వెళ్ళిపోవాలని అనుకున్నాడా, ఆ షర్ట్ కూడా ఎందుకు తెచ్చుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అదిగో ఆ కట్టర్, ఈ ఆ కట్టర్తో కాకుండా ఇంకా తను కూడా తెచ్చుకున్న కత్తులతోనే అందులో మనకి ఆ ప్యాంటు కొన్ని దుస్తులు కనబడుతున్నాయి, ఒక ప్యాంటు షర్టు కూడా ఆ బ్యాగ్లో కనబడుతుంది. మరి ప్యాంటు షర్ట్ ఎందుకు తెచ్చుకున్నాడు, ఆ కట్టర్ని అందులో పెట్టి
తీసుకొచ్చాడు, చంపడానికి తీసుకొచ్చిన కట్టర్ అది. దాంతోపాటు ఇంకొన్ని కత్తులను కూడా తీసుకుని వచ్చాడు. మరి ఈ కట్టర్తోనే చంపాడా, తనతో కూడా తీసుకొచ్చిన వేరే కట్టర్తో చంపాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. బహుశా ఈ కట్టర్ మనకి సీల్డ్ కట్టర్ లానే కనిపిస్తూ ఉంది. అంటే ఇంత కిరాతకంగా ముక్కలు ముక్కలు చేసి చంపడానికి తను తీసుకొచ్చాడు. ప్రతిఘటించడంతో అంటే బహుశా ఏమనుకుని ఉండొచ్చు, తను ఒకతే ఉంటుంది, నీట్గా ఇంటికి వచ్చి చంపేసి ఆ తర్వాత తను మామూలుగా డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోవాలి అనే మైండ్ సెట్తో బహుశా వచ్చి ఉంటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కూడా అక్కడ ఉంది. తల్లి కూడా అరిచేటప్పుడు చుట్టుపక్కల వారు వచ్చారు. సో ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో తను కూడా తీసుకొచ్చిన కత్తులతో చంపేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ బహుశా ఇతను అనుకుని ఉండుంటాడు, ఈ కట్టెలతో అతను ముక్కలు చేసి ఆమె బాడీని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోవాలని ఏదో ప్లాన్ చేసి ఉండుంటాడు. అందుకే నీట్గా అందులో ఒక ప్యాంటు షర్ట్ కూడా తెచ్చుకున్నాడు. అదిగో చూడండి ఒకసారి, ముందుకి వెనక్కి నడుస్తూ ఉన్నాడు. ఆ బ్యాగ్లో ప్యాంటు షర్ట్ కూడా తీసుకొచ్చాడు. అంటే ఆమెను ముక్కల కింద నరికేసిన తర్వాత మళ్ళీ తను ఏమి అరగనాడు, ఇంట్లోంచి ఎస్కేప్ అవడానికి బహుశా ఆ బట్టలను తను కూడా తెచ్చుకుని ఉండుంటాడు. ఆ వెనక్కి ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు వెనక్కి ముందుకు వెళ్తున్నాడు అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడికి రావడానికి ఏ వెహికల్ని ఉపయోగించాడు, ఏ విధంగా వచ్చాడు, ఇంకెవరినైనా తీసుకుని వచ్చాడా, ఇంకెవరితోనైనా వెహికల్ పై వచ్చాడా, తన వెహికల్ని తీసుకొచ్చాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అదిగో ఆ బ్యాగ్ను ఓపెన్ చేసి చూస్తే మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు. ఆ బ్యాగ్లో ఉన్నవే ప్యాంటు షర్ట్ కనబడుతుంది, కట్టర్ కనబడుతుంది. ఆ తర్వాత బ్యాగ్ని క్లోజ్ చేశారు. అంటే ఎంత ప్లాన్గా వచ్చాడో చూడండి. కట్టర్ని తీసుకొచ్చాడు. తన కారులో ఒక్కడే వచ్చినట్టుగా తెలుస్తుంది. తన కార్ని తనే డ్రైవ్ చేసుకుని ఆ కారులో వచ్చి ఆ కట్టర్ని తీసుకుని వచ్చాడు. అంటే ఆ కారు కూడా తీసుకొచ్చాడు అంటే బహుశా చంపిన తర్వాత ఆ ముక్కలు చేసి వాటిని తనతో తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయాలని అనుకున్నాడా, సాక్ష్యాలు లేకుండా చేయాలని అనుకున్నాడా? అందుకే తను అందులో ప్యాంటు షర్ట్ కనబడుతుంది కాబట్టి ఈ డౌట్స్ మనకు వస్తున్నాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తల్లి కూడా ఉండటంతో ప్లాన్ బెడ్స్కొట్టి ఇక ఆమె అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడంతో ఆమెను అక్కడికక్కడే చంపేసి పారిపోయే ప్రయత్నం చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పోలీసులు మొత్తం పూర్తిగా విచారిస్తున్నారు. కూడా తెచ్చుకున్నటువంటి బ్యాగ్ను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా అదిగో మీరు కార్ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఈ కార్లోనే 8936 ఈ కార్లోనే నిందితుడు అక్కడికి వచ్చాడు. TS05FJ 8936 ఈ కార్లోనే అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తున్న 8936 ఈ కార్లోనే అక్కడికి వచ్చాడు. ఈ కార్ని ఇంటి ముందు ఆపి ఇదిగో TS05FJ 8936 ఈ కార్లోనే ఈ కార్ని అతనే నడుపుకొని అక్కడికి వచ్చాడు. ఆ కారులోనే కట్టర్లను పెట్టుకుని వచ్చాడు. మరి ఏ ప్లాన్తో వచ్చాడు? చంపిన తర్వాత ఆ బాడీని మాయం చేసేయాలని అనుకున్నాడా? అందుకే ఆ బ్యాగ్లో ప్యాంటు షర్ట్ కూడా పెట్టుకుని తీసుకుని వచ్చాడా? బహుశా ఆమెను చంపిన తర్వాత రక్తపు మడుగులో ఉంటాడు కాబట్టి ఆ బట్టలన్నీ రక్తం అంటుకుంటాయి కాబట్టి వాటిని అక్కడ విడిచిపెట్టి అతనుతో తీసుకొచ్చినటువంటి బట్టలను మార్చుకొని ఆమె ఆ బాడీని ఈ కారులో వేసుకుని తీసుకువెళ్ళిపోవాలని అనుకున్నాడా? ఇంతకుముందు మనం చూసాం కదా, భార్యను ముక్కల కింద నరికి కుక్కర్లో ఉడికించి చెరువులో పడేశాడు ఒక దుర్మార్గుడు. ఇంకొక దుర్మార్గుడు బ్యాగ్లో పార్సిల్ చేసి ఒక చోట వదిలేశాడు. ఇంకో దుర్మార్గుడు అవయవాలను అక్కడక్కడ విసురుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా దుర్మార్గమైనటువంటి హత్యలు చేసిన దౌర్భాగ్యపు భర్తను మనం చూసాం. ఇప్పుడు ఈ దుర్మార్గపు భర్త తన భార్య సునీతను చంపటానికి ఒక ప్రీ ప్లాన్డ్గా కట్టర్ని తీసుకొచ్చాడు అంటేనే ముక్కలు చేయడానికి తీసుకొచ్చినటువంటి కట్టర్ అది వుడ్ కట్టర్, చెట్లను నరకడానికి ఉపయోగించే కట్టర్. అలాంటి కట్టర్ని మనం ఆ వెహికల్ ఎవరిపై రిజిస్టర్ అయి ఉంది అనే వివరాన్ని కూడా బిగ్ టీవీ సేకరించింది. నాగర్ కర్నూలు నుంచి ఆ కారు తీసుకొచ్చాడు. సాయి కుమార్ అనే వ్యక్తి పేర ఈ కారు రిజిస్టర్ అయి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతని పేరు మహేష్, కానీ ఆ కారు రిజిస్టర్ అయి ఉన్నది సాయి కుమార్ అనే వ్యక్తి పేరుపై ఆ కారు రిజిస్టర్ అయి ఉంది. మరి ఆ కారును ఏ కారణం ఏం చెప్పి తీసుకొచ్చాడు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నాడు. ఆ కారుకి సంబంధించిన వ్యక్తి కూడా దగ్గర వచ్చాడా, సహకరించాడా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంత ధైర్యంగా అక్కడికి వచ్చిన తర్వాత ఆమెను ముక్కలు చేసి మరి అదే కారులో తీసుకువెళ్ళిపోవాలని అనుకున్నాడా? అలా తీసుకువెళ్ళాలంటే బహుశా ఇంకొక వ్యక్తి సాయం కావాలి కాబట్టి ఇతను ఇంకెవరు సాయాన్ని కోరాడా? ఈ కారు అతనికి ఇచ్చినటువంటి వ్యక్తి ఈ విషయంలో ఏమైనా సాయం చేయడానికి ప్రయత్నం చేశాడన్న విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే అతను అంత పెద్ద కట్టర్ను తీసుకుని వచ్చాడు. అంత పెద్ద కట్టర్ను తీసుకొచ్చాడు అంటే అది వుడ్ కట్టర్, చెట్లను నరికే కట్టర్. అలాంటి కట్టర్ను తీసుకొచ్చాడు అంటే భార్యను ముక్కలుగా చేయాలనుకున్నాడు అనే ఉద్దేశం అర్థమవుతుంది. చూడండి ఒకసారి
అదిగో ఆ కట్టను తీసుకొచ్చాడు అంటే అది దేనికి ఉపయోగిస్తారు అంటే చెట్లను కట్ చేయడానికి, చెక్క ముక్కలను కట్ చేయడానికి ఉపయోగించే కట్టని భార్యను నరికి చంపడానికి తీసుకొచ్చాడు అంటే అతని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భార్యను ముక్కల కింద నరికి అదే కారులో తీసుకుని వెళ్ళి సాక్ష్యాలు లేకుండా చేయాలనుకుని ఉండొచ్చు. అదిగో ఎర్రటి గడులు ఉన్న చొక్కా కనిపిస్తోంది, ఒక జీన్స్ ప్యాంట్ మనకి అందులో కనిపిస్తోంది. అంటే అతను చంపిన తర్వాత ఆ బట్టలను మార్చుకుని నీట్గా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలని అనుకున్నాడు. కానీ అతను ఊహించని పరిణామం ఎదురై ఉంటుంది. ఆమె ప్రతిఘటించడం, గట్టిగా అరవటం, స్థానికులు అక్కడికి రావడం, ఆమె తల్లి కూడా అక్కడ ఉండటంతో చుట్టుపక్కల ఉన్న వాడిని అలర్ట్ చేయడంతో అతను వేసుకున్న పాచిక పారలేదు. దీంతో నిర్దాక్షిణ్యంగా భార్యను చంపేశాయి. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేశాడు. ఇదిగో మహేష్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ వ్యక్తి భార్యను అతి కిరాతకంగా చంపిన మహేష్. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆ లోపలికి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఇక్కడ కొన్ని అనుమానాలు ఏం వ్యక్తం అవుతున్నాయి. మరి వాచ్మెన్ లేడా? వాచ్మెన్ ఆ వ్యక్తిని పైకి ఎలా అలౌ చేశాడు? వివరాలు ఏమీ అడగకుండానే అలౌ చేశాడా? సో లేదు, మీ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చారు అని ఆమెకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయలేదా? సో పైకి ఎలా రాగలిగాడు అనే విషయంపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మృతురాలి ఫోటోగ్రాఫర్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బహుశా ఇంతటి దుర్మార్గుడు కాబట్టే, ఇలాంటి శాడిస్ట్ కాబట్టే, ఇలాంటి పైశాచికత్వం ఉన్నవాడు కాబట్టే అతనితో వేగలేక బహుశా ఎంత నరకం చూపించుంటాడో కలిసి ఉన్న కాలంలో. అందుకే అతన్ని వదిలేసి తన జీవితాన్ని తను కొనసాగించాలని అనుకుంది పాపం ఆమె. కానీ వదిలేసిన తర్వాత కూడా, విడాకులు తీసుకున్న తర్వాత కూడా యముడై వేధించడం మొదలుపెట్టాడు. అంటే ఎంత ప్లాన్డ్గా వచ్చాడో చూడండి. ఆమె విడాకులు తీసుకుని తన బతుకు తను బతకాలనుకుంటుంది. పోన్లే, నా బతుకు నేను బతుకుదామని అనుకోలేదు. విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకుంది అనే కోపంతోనే, కసితోనే ఆమె నివాసానికి వచ్చి, ఆమె ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళి అదిగో ఆ కట్టర్తోనే నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. చూడండి ఒకసారి, అదిగో ఎర్ర గడుల చొక్కా ఒకటి కనిపిస్తుంది, జీన్స్ ప్యాంట్ ఇంకొకటి కనిపిస్తుంది. చంపిన తర్వాత రక్తపు మరకలు ఉండే తన బట్టలను విడిచి ఈ బట్టలు వేసుకొని నీట్గా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి అని ప్లాన్ చేశాడు. అందుకే ఎవరి పేరుపైనో, ఇంకో వ్యక్తి పేరుపైన నాగర్ కర్నూలులో రిజిస్టర్ అయి ఉన్న కారుని తెచ్చుకున్నాడు. మరి ఇతను నాగర్ కర్నూలులో ఉంటాడా? నాగర్ కర్నూలులో రిజిస్టర్ అయిన కార్ని ఇక్కడికి ఎందుకు తెచ్చుకున్నాడు? ఇతను ఈ కారు నాగర్ కర్నూలు నుంచే తెచ్చుకున్నాడా? లేదు హైదరాబాద్లో ఉంటున్న వ్యక్తి నాగర్ కర్నూలులో రిజిస్టర్ చేయించుకుంటే తన స్నేహితుడు కారు తెచ్చుకున్నాడా? మరి ఇంట్లో చంపిన తర్వాత ఆమె బాడీని తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడా? అలా వెళ్ళాలనుకుంటే అతను ఒక్కడి వల్లే సాధ్యం కాదు. కాబట్టి ఈ కారుకు సంబంధించిన వ్యక్తి కూడా ఆ దరిదాపుల్లోనే, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండుంటాడా అనే విషయంపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. అదిగో మీరు ఆ అపార్ట్మెంట్ బయట ఉన్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం ఆ కాలనీ అంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వనస్థలిపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక మాజీ భర్త భార్యను కిరాతకంగా చంపేశాడు అని తెలిసిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. భారీగా పోలీసులు గుమిగూడున్నారు. అదిగో పోలీసులకు వివరిస్తున్నారు. ఆ షాకింగ్ ఘటన గురించి వాళ్ళు పోలీసులకు వివరిస్తున్నారు. చూడండి ఒకసారి. లోపల బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. ఈ దుర్మార్గుడు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు తెల్ల రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు, వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. కానీ అదిగో ఆ ఫోటోగ్రాఫ్లో మనకి కనిపిస్తున్నది అది గ్రీన్ కలర్ షర్ట్లో మనకు కనబడుతున్నాడు. అక్కడికి వచ్చిన ఇరుగు పొరుగు వారు ఫొటోస్ తీసి పోలీసులు కూడా పంపించారు. ఆ వ్యక్తి భయపెడుతున్నాడు. మరి ఇంతలోనే షర్ట్ ఎందుకు మార్చుకున్నాడు? బహుశా తెల్ల రంగు చొక్కా కాబట్టి దానిపై ఎర్రటి రక్తపు మరకలు ఎక్కడ పడతాయోనని ఆమె ముందుగానే చొక్కా మార్చుకున్నాడు. ఒక ఎర్ర గడుల చొక్కా కూడా తనతో ఎందుకు తెచ్చుకున్నాడు? ఈ విషయాలన్నీ మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే చంపిన తర్వాత ముక్కలను నరికి అక్కడ నుంచి పంపించుకోండి. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ బ్యాగ్లో కత్తులు కట్టలను తీసుకొచ్చినప్పుడు అతను
తెల్ల రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు, వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. బ్యాక్ ప్యాక్ కూడా అతను కనిపిస్తుంది. ఆ బ్యాక్ ప్యాక్లో ఏమున్నాయి కూడా మనకి తెలియాలి. అంటే అందులో కత్తులు పెట్టుకుని ఉన్నాడు, ఇందులో కట్టర్ పెట్టుకుని ఉన్నాడు. దాంట్లోనే పెట్రోల్ డబ్బా కూడా పెట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత షర్ట్ మార్చేసుకున్నాడు. ఆ ఫోటో కూడా స్థానికులు ఆ ఇంట్లో అతను మంచంపై ఏ మంచం పక్కన అయితే తన భార్యను నిర్దాక్షిణ్యంగా మాజీ భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడో అక్కడే కూర్చుని ఉన్నాడు. అతని ఫోటోని చూడండి, మాస్క్ కూడా పెట్టుకొచ్చాడు. మాస్క్ కిందకి తీశాడు. ఆ ఫోటోగ్రఫీ ఇది ఫ్రెష్ ఫోటోగ్రఫీ ఇది. ఆ తర్వాత చంపిన తర్వాత చొక్కా మార్చేసుకున్నాడు. అంటే బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత చొక్కా మార్చేసుకున్నాడు. ఆ గదంతా కూడా రక్తపు మరకలతో హృదయ విదారకంగా ఉంది. ఆ రక్తపు మరకలతోనే తను గతంలో కలిసి జీవించాడు. అదిగో మంచం చూడండి, అదిగో ఆ మంచం పైనే చంపిన తర్వాత అదే మంచంపై కూర్చుని ఉన్నాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే మిమ్మల్ని తగలబెట్టేస్తాను అన్నాడు. చూడండి అతను కూర్చుని ఉన్న మంచం అదిగో, అక్కడే క్లూస్ టీమ్తో ఉన్నటువంటి ఆ మంచం. స్థానికులు అక్కడికి వచ్చి ఫోటో తీశారు. ఇప్పుడే తీసి పంపించినటువంటి ఫోటో అది. క్లూస్ టీమ్ అక్కడికి వచ్చి అన్ని ఆధారాలు సేకరిస్తున్నాడు. ఈలోపే షర్ట్ కూడా మార్చేశాడు. అంటే తనతో పాటు ఒక 2-3 షర్ట్స్ పట్టుకుని తెచ్చుకున్నాడు అనమాట. ఒకవేళ ఒక షర్ట్ మీద రక్తపు మరకలు పడితే ఇంకోటి మార్చేసుకోవాలని ఇప్పుడు గ్రీన్ షర్ట్ని మార్చేసుకున్నాడు. అదిగో లోపల ఉన్న మంచం. ఆ బ్యాగ్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ బ్యాగ్ని తీసుకువెళ్ళాడు. అందులో ముక్కలుగా నరకటానికి ఉపయోగించేటటువంటి కట్టను తీసుకుని వచ్చాడు. కేవలం మారణాయుధాలు మాత్రమే కాదు, అంటే చెట్లను ముక్కలుగా నరికే కట్టలను తీసుకొచ్చి తన భార్యను ముక్కలుగా నరకాలని అనుకున్నాడు. ఆమె తల్లి చుట్టుపక్కల వాళ్ళు తనను ప్రతిఘటించడంతో ఇక చేసేది లేక పూల కుండీతో ఆమె తలపై మొదట కొట్టాడు. పూల కుండీతో ఆమె తలపై మొదట కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న ఇతర మారణాయుధాలతో ముక్కలుగా పొడిచి చంపేశాడు. రక్తపు మడుగులో తన బిడ్డ విలవిల్లాడుతూ ఉంటే ఆమె తల్లి బయటకు పరుగులు తీసింది. తను అరుస్తూ ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఇరుగు పొరుగు వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా షాక్కు గురయ్యారు. కనీసం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. దగ్గరికి వస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానని బెదిరించడంతో వెంటనే 100 కాల్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు అందరూ అక్కడికి వచ్చారు. అదే ఇంట్లో ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోని నిందితుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నిందితుడికి, ఈ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. భార్య విడాకులు అందుకే బహుశా ఇలాంటి శాడిజాన్ని చూపించుండుంటాడు. అందుకే పెళ్లి చేసుకున్న తర్వాత అతనితో ఉండలేకపోయింది ఆ ఇల్లాలు. అతనితో విడాకులు తీసుకుంది, చట్టబద్ధంగానే విడాకులు తీసుకుంది. మధ్యలో కలిసి ఉండటానికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, కానీ ఉండలేకపోయింది. బహుశా ఇంతటి దుర్మార్గుడు కాబట్టి ఆమె తనతో ఉండలేకపోయింది. పోనీ విడాకులు తీసుకుంది కదా అని వదిలేలేదు వీడు. తను అదిగో చెట్లను కోసే కట్టర్లను తీసుకుని వచ్చి ఆ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడ కొన్నాడు ఏంటో. పోలీసులు కూడా ఇప్పుడు ఆ కట్టర్ను కొన్న కొత్త కట్టర్లానే ఉంది. అందుకే కట్టర్ను ఎక్కడ కొన్నాడు అనే సాక్ష్యాన్ని కూడా ఎవిడెన్స్గా ఉపయోగపడటం కోసం ఆ వివరాన్ని కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అదిగో ఆ కట్టర్ని తీసుకుని వచ్చాడు. ఆ కట్టర్లో మనకి ఎర్ర గడులున్న చొక్కా, జీన్స్ ప్యాంటు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఆ సీల్ విప్పని కట్టర్, అది కొత్త కట్టర్ని కొనుక్కుని తెచ్చాడు. భార్యను చంపడానికి కొత్త కట్టర్ని కొనుక్కుని తెచ్చాడు. ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని రెక్కీ చేశాడు. ఏ కట్టర్తో కట్ చేయాలి, పదునుగా ఉండే కట్టర్ ఏంటి అని అతను రెక్కీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అందుకే ఆ కట్టర్ని తీసుకుని వెళ్ళాడు.